కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ వర్షం కురిసింది. గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ వర్షంతో పట్టణమంతా అతలాకుతలమైంది. మామిండ్లవాడ, గాంధీనగర్, గ్యాస్ గోడౌన్ కాలనీ, ఇందిరానగర్ కాలనీలు నీట మునిగాయి. షాపులు, ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇండ్లలోని వస్తువులు తడిచిపోయాయి. రంగనాయకుల గుట్ట వద్ద చిలుకవాగు ప్రవహిస్తుండటంతో హుజూరాబాద్, కనుకులగిద్ద గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం వర్షం తగ్గినా పలు కాలనీలో నీటి ప్రవాహం తగ్గక నానా ఇబ్బందులు పడుతున్నారు పట్టణవాసులు. మామిండ్లవాడలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాల పూర్తిగా నీట మునిగింది. సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మోడల్ స్కూల్లో భారీగా వరద నీరు చేరింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ వర్షం కురిసింది. గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ వర్షంతో పట్టణమంతా అతలకుతలమైంది. మామిండ్లవాడ, గాంధీనగర్, గ్యాస్ గోడౌన్ కాలనీ, ఇందిరానగర్ కాలనీలు నీట మునిగాయి. షాపులు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇండ్లలోని వస్తువులన్నీ తడిచిపోయాయి. రంగనాయకుల గుట్ట వద్ద చిలుకవాగు ప్రవహిస్తుండటంతో హుజూరాబాద్, కనుకులగిద్ద గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం వర్షం తగ్గినా పలు కాలనీలో నీటి ప్రవాహం తగ్గక నానా ఇబ్బందులు పడుతున్నారు పట్టణవాసులు. మామిండ్లవాడలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాల పూర్తిగా నీట మునిగింది. సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మోడల్ స్కూల్లో భారీగా వరద నీరు చేరింది. మొత్తం ఖరాబ్ అయిపోయింది, షీట్ లాగా అయిపోయిందండి. ఒక్క 2-3 గంటల వర్షానికి కానీ మస్తు అంటే మస్తు బురద లోపలికి వచ్చింది. సంచి ముడదామంటే కూడా ముట్టడానికి వస్తలేదండి. మాకు మీరు ఎలాంటి సాయం చేస్తారో కొంచెం సాయం చేయండి. చాలా వీధులు, గాంధీనగర్, మామిళ్ళవాడ, బుడిగ జంగాల కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇళ్లలోకి నీరు వెళ్ళి వాళ్ళు నిర్వాహస్థితిలో అవ్వడం జరిగింది. చాలా భారీ నష్టం హుజూరాబాద్ పట్టణానికి జరగడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా మేలుకొని పునరావాస కేంద్రాన్ని సాయి రూప ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నము, భోజనాలు, వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న వస్తువులను అందించడం జరిగింది. మళ్ళీ మార్నింగ్ వర్షం వెలవగానే వాళ్ళ ఇళ్ళకి పంపించినాం. ఇప్పుడు ఏదైతే మార్నింగ్ ఉదయం 5 గంటల నుండి పట్టణంలో ఎక్కడెక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మరియు మా సిబ్బంది అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హుజూరాబాద్ పట్టణానికి భారీ నష్టం జరిగినందున ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఎక్కువ ఫండ్స్ ఇచ్చి ఇంకా రానున్న రోజులలో కూడా ఇలాంటి ముప్పు ప్రాంతాలను తట్టుకోవడానికి డ్రైనేజెస్ ముఖ్యంగా నిర్మించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.